రీంబర్స్మెంట్ వస్తుంది. అది ఇండియన్ పేటెంట్ ఉంటే సపోజ్ మీరు 30 లక్షలు పెట్టి టెక్నాలజీ కొనుక్కున్నారనుకోండి, స్ట్రైట్ అవే 10 లక్షలు మీకు రీంబర్స్మెంట్ చేస్తాను. అది ఫారిన్ పేటెంట్ కొన్నారనుకోండి 15 లక్షల వరకు మీకు రీంబర్స్మెంట్ చేస్తాను. ఇంకా నో హౌ ట్రేడ్ సీక్రెట్ పేటెంట్ ఇన్వాల్వ్ అయ్యలేదు, కానీ టెక్నాలజీ ఉంది. 10 లక్షల అప్పర్ లిమిట్, మీరు 50 లక్షలు కొనుక్కుంటే 10 లక్షలు ఇవ్వచ్చు. స్ట్రైట్ అవే మీరు 10 లక్షలే కొనుక్కుంటే 70% ఇస్తారండి, 7% రీంబర్స్మెంట్. అట్లానే మీరు ఒక కంపెనీ పెట్టారు. ఇప్పుడు ఒక క్లాస్ చెప్తాను, శ్వేత తెలుగు ఫుడ్స్ అని ఒక కంపెనీ ఉందండి. వాళ్ళు 150 కంట్రీస్లో ఓన్లీ మసాలాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి కంపెనీలో హాంకాంగ్లో అక్కడిక్కడ అన్ని చోట్ల ట్రేడ్ మార్క్, వాళ్ళ కంపెనీకి ఒక లోగో ట్రేడ్ మార్క్ డిజైన్ చేసుకొని ఆ కంట్రీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఫారిన్ ట్రేడ్ మార్క్ ఫైల్ చేస్తే 1,50,000 రూపాయలు మీకు నేను రీయింబర్స్మెంట్ చేస్తానండి. మీరు బయట దేశంలో నేను నా బిజినెస్ ట్రేడ్ మార్క్ చేసుకున్నానని నన్ను అప్రోచ్ అవ్వండి, 1,50,000 రూపాయలు మీకు నేను తిరిగిస్తాను. ఇది ఉంది. మీరు ఏదన్నా మెకానికల్ వర్క్ చేస్తున్నారు, ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేశారు, ఆ డిజైన్ ఫారిన్ కంట్రీలో రిజిస్టర్ చేసుకున్నారు, 1,50,000 రూపాయలు ఆ కొత్త డిజైన్ కూడా నేను రీయింబర్స్మెంట్ చేస్తానండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ దీనికోసమే ఎంఎస్ఎంఈస్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పెషలైజ్డ్ ఫండ్ మాకు ఇచ్చింది. ఆ ఫండ్ సెంటర్ నేమ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటేషన్ సెంటర్. నేను ఆ సెంటర్ ఇన్ఛార్జ్. నా పేరు డాక్టర్ కంచర్ల ప్రసాద్. నా కార్డ్స్ అన్ని అలీపాల్ దగ్గర ఉన్నాయి. ఈ స్కీము ఎవరు వినియోగం చేసుకోవాలనుకున్నా, లేదా ఐఐసిటీలో ఎవరైనా టెక్నాలజీ తీసుకొని మేము ఎంటర్ప్రీనర్గా తయారవ్వాలనుకుంటున్నాం, లేదు మీరు ఆల్రెడీ ఎంటర్ప్రీనరే, మీరు రోజువారీ మీ ఇన్నోవేషన్లో మీకు ఏదో ప్రాబ్లం వస్తుంది, దీనికి సొల్యూషన్ కావాలనుకున్నా, లేదు మీకు అనలిటికల్ టెస్టింగ్ సర్వీసెస్ కావాలి, మా